ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా దృష్టి సారించాల్సింది పవర్ ప్రొడక్షన్ అందరినీ ఎలర్ట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు మన 4 వీలరో 2 వీలరో ఎలక్ట్రికల్ది కొని కూడా ఇటు అది ఇది ఆయిల్ది ఇది 2 వాడుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాడటం బిగిన్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు గ్యాస్ కొరత నేపథ్యంలో ఇండక్షన్ స్టవ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఒక అమెజాన్లో రోజుకి 1,80,000 అమ్ముడవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇదివరకు 1,40,000 అమ్ముడుపోయాయి. ఈ నెలకి ఇప్పుడు 1,80,000 ఒక్క రోజులోనే అమ్ముడుపోయాయి. అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని ఇండక్షన్ స్టవ్ షాపులు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ చూపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇండక్షన్ స్టవ్ అంటే కరెంటు వాడకం పెరుగుతుంది. ఇప్పుడు ఎండాకాలమే అసలు కరెంటు సమస్య ఉంటుంది. ఎందుకంటే వాడకం ఎక్కువ ఉంటుంది. ఏసీలు వాడటం, ఫ్యాన్లు వాడటం ఇట్లాంటివన్నీ. దానికి తోడు ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ కారణంగా ప్రతి ఒక్కళ్ళు కరెంటు వాడటం మిగించేస్తారు. కాబట్టి కరెంటు వినియోగం పెరిగితే కరెంటు కొరత అవుతుంది. కాబట్టి దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది యుద్ధం నేపథ్యంలో.